అభివృద్ధి సూచీ గురించి అడిగితే తలసరి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని రాష్ట్రాలు చెబుతున్నాయి. అదే సబ్సిడీల విషయానికొస్తే మాత్రం 75% జనాభా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని అంటున్నాయి. రేషన్ కార్డులు పాపులర్ కార్డులుగా మారాయి అని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో వలస కార్మికుల సమస్యలను సుమోటో కేసుగా పరిగణించి కోర్టు విచారణ చేపట్టింది. ఆ అంశంపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ల ద్విసభ్య ధర్మాసనం నిన్న మరోసారి విచారణ జరిపింది. సబ్సిడీల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకే దక్కాలి, పేదలకు ఉద్దేశించిన రాయితీలు అనర్హుల జేబులను నింపుతున్నాయా అన్నదే మా ఆందోళన. రాష్ట్రాలు ఎన్నో రేషన్ కార్డులు జారీ చేశాయని చెబుతున్నాయి. మీ అభివృద్ధి గురించి చెప్పండి అని అడిగితే కొన్ని రాష్ట్రాలు తమ తలసరి ఆదాయం పెరుగుతుందని చెబుతున్నాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి బీపీఎల్ గురించి అడిగితేనేమో 75% బీపీఎల్ కుటుంబాలేనని అంటున్నాయి. రెండు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. అసలైన లబ్ధిదారులకే ప్రయోజనాలు అందేలా చూడాలి అని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.